ముద్రగడ పద్మనాభం ఆయన పెద్ద ఆయన వయస్సుకి కాస్త గౌరవం ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే చాలా ఉక్రోషంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటో, ఆయనకు వచ్చేదేంటో పోయేదేంటో అర్థం కాదు. కానీ ఎందుకంత ఉక్రోషం, ఎందుకంత ఆవేశం? పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాము, ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన. ఆ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటే వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఎలాగో చేసే పని అదే కదా. ఇప్పుడు వాళ్ళ పక్కన చేరి ఇప్పుడు వాళ్ళ పలుకులు అంటే ఆ గూటి చిలక ఆ పలికే పలుకుతుందని మీరు ఆ గూట్లో చేరారు. మీ పలుకులు ఆ చిలక పలుకులు అవే వస్తున్నాయి. మీరు ముద్రగడ పద్మనాభం అయితే ఏంటి, ముద్రగడ పద్మనాభ రెడ్డి అయితే ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అంటే చేత అయితే ఓడించుకో. అక్కడ కూర్చున్నావు కదా, వైసీపీ ప్రభుత్వం తరఫున పార్టీ ప్రతినిధిగా కూర్చున్నావు. నువ్వు ఓడిస్తా ఓడిస్తా అని ఊగిపోతే ఆయన ఓడిపోడు కదా. ప్రజల్లో మనకున్న బలం ఎంత, మనకి ఉన్న క్రెడిబిలిటీ ఎంత? గతంలో ముద్రగడ పద్మనాభం అంటే జనాల్లో ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి, ప్రస్తుతం ముద్రగడ పద్మనాభానికి ఉన్న ఇమేజ్ ఏంటో కూడా చూసుకోవాలా. నువ్వు ఆ రెడ్డి గారు ఉప్మా పెట్టారు, లేకపోతే ఆ రెడ్డి గారు నాకు కార్లు పెట్టారు, ఆ రెడ్డి గారు నాకు సహాయం చేశారు కాబట్టి ఆ రెడ్డి గారి గెలుపు కోసం నేను కృషి చేస్తాను, ఆ రెడ్డి గారి కోసం నేను నిలబడతాను, నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే మన ముద్రగడ పద్మనాభంగా ఉంటాను, పద్మనాభం గారిని ఓడించకపోతే పద్మనాభ రెడ్డిగా మారుస్తానని చెప్పి ఏదో ఊగిపోతున్నాడు, ఆవేశంతో మాట్లాడుతున్నాడు ఆయన. మార్చుకోండి పద్మనాభం గారు, మీరు ఎలాగో వాళ్ళ పక్కనే ఉన్నారు. మీరు కూడా ఏంటంటే మీరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది, వాళ్ళతో కలిసిపోతారు, వాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళ జాతిలో కలుపుకుంటారు. ఎట్టాగో ఈ జాతి నుంచి బయటకు వెళ్ళిపోయారు కదా, ఆ జాతిలో కలిసిపోండి. ఇప్పటిదాకా జాతి 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 అని చెప్పి చుంచుకున్నారు, ఈ జాతిని గాలికి వదిలేశారు. ఇక్కడ ఆ జాతిలో చేరిపోయారు. ఆ జాతిలో చేరిపోయినప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయండి, తప్పేముంది దాంట్లో మీరు ఓడిస్తే ఓడిపోవటానికి, మీరు గెలిపిస్తే గెలవటానికి మీ శక్తి ఎంత అది మీరు తెలుసుకోండి. ముందర మీ శక్తి ఎంతో తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. మీరు వాళ్ళ దగ్గరికి చేరి మీరు చిలక పలుకులు పలుకుతుంటే వాళ్ళు పలికిస్తుంటే మరి అది మీకు ఎంత గౌరవంగా ఉంటుందో. మీరు మాట్లాడే మాటలకి మీ వయసుకి ఏమైనా సంబంధం ఉందా? ఈ వయసులో ఈ రకమైనటువంటి పదజాలం మంచిదేనా? నిన్నటిదాకా కులనాయకుడు అని చెప్పుకొని, కులాన్ని ఉద్ధరిస్తానని చెప్పుకొని ఆ పార్టీలో మరి ముద్రగడ పద్మనాభం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని మాట్లాడుతా అంటే అది ఏ రకమైన సందేశం ఇస్తుందో, దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఆయన ఆలోచించుకుంటే బాగుంటుంది.